హై వ్యూస్. సూర్యకిరణ్, రెండు మొక్కజొన్న పొత్తులనై తింటవా, మా వాడి వేడి దెబ్బలు చూస్తావా అంటూ ఈ సత్యం సినిమాలో బా ఏం డైరెక్టర్ అనిపించాడు. ఆ తర్వాత పాపం మరి తన బ్యాడ్ లక్ అనుకుంటా సినిమాలు ఏం తీసినా సరే హిట్ అవ్వాలి. మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ సూర్యకిరణ్ అన్నప్పుడు రాజుభాయ్, జగత్ బాబుతో బ్రహ్మాస్త్రం, తర్వాత మంచు మనోజ్తోనే రాజుభాయ్ కదా, మంచు మనోజ్ రాజుభాయ్, అండ్ మన సుమన్తో సత్యం, అండ్ సుమన్తోనే ధనా 51, అండ్ ఇంకోటి ఏదో తీసినట్టు మన తెలుగులో మొత్తం 5 సినిమాలేమో. తమిళంలో వచ్చేసి అరళి అని చెప్పేసి వరలక్ష్మి శరత్ కుమార్తో ఒక సినిమా. వరలక్ష్మి శరత్ కుమార్ తెలుసు, హనుమాన్లో హీరో అక్క. ఇతను ఈరోజు అకస్మాత్తుగా చనిపోయాడు. అసలు ఏమైంది, ఎందుకు చనిపోయాడు, తన లైఫ్ ఏంటి ఒక్కసారి చూసుకుంటే మొత్తం ఒక తోడు లేకపోతే, ఒంటరిగా బతకాల్సి వస్తే, మన అనుకున్న మనుషులతో కనుక ఉండలేకపోతే కష్టం. హెల్త్ మనిషి లైఫ్ కూడా ఎప్పుడు ఎలా మూవ్ అయిందో చెప్పలేము. పెళ్ళి కాకపోయినా మన అనుకున్న మనుషులు ఉండాలి ఖచ్చితంగా. అందుకే కొంతమంది ఒంటరిగా ఉండటం ఎందుకని చెప్పేసి ఆశ్రమంలో చేరుతూ ఉంటారు. ఒంటరిగా ఉంటే లేనిపోని ఇదితో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. బట్ యోగి లాంటి వాళ్ళు కొంతమంది రేర్గా ఉంటారు. వాళ్ళైతే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ అలా సోలో ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది ఉండలేరు అంతే. పాపం సూర్యకిరణ్ కొన్నాళ్ళుగా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. రీసెంట్గా పచ్చ కామెరలు సోకి 2 వారాలుగా పాపం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అటు జస్ట్ కొద్ది రోజుల క్రితం కొంచెం హెల్త్ సివియర్గా ఉంటే చెన్నైలో అడ్మిట్ చేశారు. పాపం అకస్మాత్తుగా ఇక హెల్త్ తేడా కొట్టేసి కార్డియాక్ అరెస్ట్ వచ్చేసి చనిపోవటం జరిగింది. అసలు ఈ సూర్యకిరణ్ లైఫ్ ఏంటి అన్నప్పుడు వాళ్ళ చెల్లి సుజిత ఏం చెప్పింది, మాజీ భార్య కళ్యాణి అలియాస్ కావేరి తానేం చెప్పారు ఏంటి, ఇవి ఒక్కసారి చూసుకుందాం. సూర్యకిరణ్ 1977లో కేరళలో పుట్టడం జరిగింది, తిరువనంతపురం దగ్గర. తన చిన్న వయసులోనే మాస్టర్ సురేష్ అనే పేరుతో తను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినాడు. ఫస్ట్ మలయాళం సినిమాలు, ఆ తర్వాత కన్నడ సినిమాలు, తర్వాత తమిళ సినిమాలు, ఆ తర్వాత మన తెలుగు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. 1986లోనే మన చిరంజీవి గారి యొక్క సినిమా రాక్షసుడు, ఆ తర్వాత స్వయం కృషి, దొంగ మొగుడు, కొండవీటి దొంగ, ఖైదీ నెంబర్ 786, ఇలా చాలా సినిమాలు మన తెలుగులో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఈవెన్ తమిళంలో కానీ మలయాళంలో కానీ టాప్ మోస్ట్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మన రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, వీళ్ళందరితో కూడా తను నటించడం జరిగింది. ఇలా ఇండస్ట్రీలో మాస్టర్ సురేష్ అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా క్రియేట్ చేశాడు. 200 పైగా సినిమాల్లో నటించాడు. తను బాలనటుడిగా ఉన్నప్పుడే జాతీయ సినీ అవార్డులు కూడా వచ్చినాయి తనకి. ఇక ఆ తర్వాత ఏజ్ పెరుగుతోంది కదా, తను కొరియోగ్రాఫర్ అంటే డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు, నటుడు. సో మరి ఇవన్నీ ఉన్నప్పుడు మంచి అవకాశాలు రావాలి కదా. లైక్ అలా మనోడికి దర్శకుడికి అవకాశాలు వచ్చాయి. సత్యం సినిమాతో మనోడు స్టార్డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బట్ ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా ధనా 51 కానీ బ్రహ్మాస్త్రం కానీ నిలుపులేకపోయాడు. మరి సబ్జెక్ట్ మరి ఎటువంటి తీసుకున్నాడు ఏంటంటే పాపం అవల. ఇటువంటి మూమెంట్లోనే అతను హీరోయిన్ కళ్యాణి, ఆమె వచ్చేసి తమిళంలో కావేరి అన్నట్టు పరిచయం. మన తెలుగులో వచ్చేసి శేషున మన రాజశేఖర్ మూవీ. సో ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవును వాళ్ళ దృష్టి పడ్డాడుతో కళ్యాణికి మంచి స్టార్డమ్ వచ్చింది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ మూవీస్. ఇలా తన కెరీర్ బాగుంది, తను డైరెక్టర్గా ఓకే బాగానే ఉంది కెరీర్ అనుకున్న మూమెంట్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇతను సంపాదించిన డబ్బులు, కళ్యాణి సంపాదించిన డబ్బులు, అంటే ఇతనికి కేరళలో మంచి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయంట, ఆస్తులు కూడా. ఇంకా ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమాని పాపం నేను సినిమా చూశాను, నాకు పేరు గుర్తురావట్లేదు, మొత్తం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంటే. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కానీ రిమైనింగ్ మార్కెటింగ్ విషయంలో కొన్ని తప్పులు చేశారు. దానివల్ల సినిమా బాగుండి అనుకునే వేళ ప్రాఫిట్స్ రాకపోయి ఇంకా బోల్డెన్ నష్టాలు, ఫైనాన్షియల్ దగ్గర నుంచి వడ్డీలకి డబ్బులు తెచ్చున్నారు. దాంతో అప్పుల భారం పెరిగింది. పెళ్ళైన కొత్త పని అట్ట లైఫ్ లీడ్ చేస్తూ అప్పులు తీర్చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఫైనాన్షియల్ ట్రబుల్స్ అవి ఇవి. ఇక ఇటువంటి మూమెంట్లో లైఫ్ గెట్టిన ఒకటి కష్టపడుకున్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయారు. దీనికి సంబంధించి ఇతని యొక్క సిస్టర్ సుజిత ఏమన్నారంటే, ఓ రకంగా
సినిమా ఇండస్ట్రీలో సినిమాని తీయటం అనేది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. ఎవరికో కలిసి వచ్చేది మిగతాలకి దారుణంగా నష్టపోవటం తప్ప వేరేది ఉండదు. నేను మా అన్నకి పెళ్ళైన 3 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నా. నాకు మా అన్నకి 8 సంవత్సరాల గ్యాప్. నన్ను ఆయన ఓ రకంగా తండ్రిలా చూస్తాడు. ఈవెన్ నాకు ఆయన అంటే కూడా భయం. అలాగే నేను కూడా ఉంటా రెస్పెక్ట్తో. ఇక వదిన కళ్యాణి, తను నేను చాలా ఫ్రెండ్స్గా ఉంటాం. ఇద్దరు కూడా సిస్టర్స్ అన్నట్టుగా ఉంటాం. ఎంతగా అంటే నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తనను కలుస్తూనే ఉంటా. అన్నతో మాత్రం అప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటా. ఇక వీళ్ళు ఈ సినిమా నిర్మించడం, ఆ తర్వాత ఫైనాన్షియల్స్, అప్పులు ఇవి వీటి వల్ల బాగా చితికిపోవటం. ఇక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నకు తెలియకపోవటం, ఇంకా వదిలి మీద కూడా బాగా ప్రెజర్ పడుతూ ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకున్నారు అని ఆమె చెప్పింది. ఇక బిగ్ బాస్ 4 సీజన్లో బాబా భాస్కర్ ఎవరు ఒక ఆయన ఉంటాడు, తమిళం ఆయన. సో అతను కూడా బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చున్నారు కదా, వాళ్ళతో కలిపి ఈ సూర్యకిరణ్ బిగ్ బాస్లో ఉన్న రోజులు బాగా ఎంటర్టైన్ చేస్తారని అంటారు. ఇక ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు నీ స్టోరీ ఏంటన్నప్పుడు చాలామందికి ఓపెన్గానే చెప్పాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము విడిపోవటం జరిగింది. కళ్యాణికి నా వల్ల ఇబ్బంది కాకూడదు, నేను విడిపోయాను. నాకు ఇప్పుడే కళ్యాణి అంటే చాలా చాలా ఇష్టం, చాలా ప్రేమ అని చెప్పుకున్నాడు. పాపం కళ్యాణి మాత్రం ఎక్కడ ఇంతవరకు నోరు ఇప్పలేదు. ఇతను నోరు ఇప్పినా సరే పాజిటివ్గానే చెప్పుకున్నాడు. బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే ఇన్ని సమస్యల కారణం అన్నాడు. ఇక ఆ తర్వాత బోల్డ్ మంది దర్శకులు రావడం, దర్శకుడికి అవకాశాలు లేవు. ఇప్పుడు నటుడిగా అంటేనా బోల్డ్ మంది నటులు ఉన్నారు. ఇలా సరైన అవకాశాలు దర్శకుడిగా లేవు, నటుడిగా లేవు. మరి ఏదైనా వేరే వేరే ప్రాజెక్ట్స్లో ఉంటే ఏ ఒకటి అవి చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉన్నాడు అంటే ఇక చెన్నైలో ఉంటూ ఉన్నాడు. బట్ మరి ఫైనాన్షియల్ ట్రబుల్సా, ఇంకా ఆయన ఎవరు పట్టించుకోవటం వల్ల మరి డ్రింకింగ్ ఏమైనా అలవాటు పడ్డా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఒంటరిగా అయితే తన లైఫ్ అయితే లీడ్ చేయలేకపోయాడు. అదైతే నాకు చాలా బాగా అర్థమైంది. మరి అటువంటి మూమెంట్లోనే హెల్త్కి బాగా పాపం ఖరాబ్ అయినట్టుంది. అలా మన పచ్చకామర్లు రావడం, ఆ తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం సివియర్ అయింది. అయ్యేటప్పటికి కళ్ళకి సంబంధించి బాగా ప్రాబ్లం అయిందండి పచ్చకామర్లు అంటే కంటికి సంబంధించి కదా. ఆసుపత్రి అడ్మిట్ అయిన ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కామర్లు ఎలా అంటే, మీ చిన్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ చిన్నప్పుడు వర్డ్ ఎందుకు యూజ్ చేస్తుంది. ఇప్పుడు దాదాపు కామర్లు అంటే క్యూర్ అవుతుంది. చిన్నప్పుడు కొంతమంది కామర్లు చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఏంటంటే వాళ్ళు అంత పట్టించుకోరు. కామర్లను పచ్చని చేయాలి, ఏ పడితే తినకూడదు, అలా తినేస్తారు కొంతమంది. దాంతో పచ్చర్లు ఏమైతే పచ్చకర్లు అంటారు, అది పీక్ స్టేజ్కి వచ్చేసింది. అప్పుడు చేయి దాటిపోయింది అనమాట. ఇంకప్పుడు చాలా చాలా ఎక్స్పర్ట్స్ అని డాక్టర్లే బతికించగలరు, ఆ తర్వాత చనిపోతారు. పాపం ఇప్పుడు ఇతని విషయం కూడా అలాగే అయినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ అన్నీ చేస్తున్నారు. బట్ ఈరోజు పాపం అకస్మాత్తుగా ఈ పసికర్ల వాళ్ళని హెల్త్ బాగా చెడిపోయి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయాడని చెప్పేసి అన్నారు. ఈ మధ్య మీరు ఆసుపత్రిలో నన్ను అడ్మిట్ చేసినప్పుడు చనిపోయాడు కానీ కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది. అలా పాపం ఈరోజు చనిపోయాడు. రేపు చెన్నైలోనే అంచుగా నిర్వహిస్తారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. మన మాస్టర్ సురేష్ అలియాస్ డైరెక్టర్ సూర్యకిరణ్ తిన ఆత్మకి శాంతి చూడాలని కోరుకుంటూ ఉన్నాను.